ఇక పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్న రవితేజకి పార్టీ సభ్యత్వం ఇవ్వడంపై వివరణ కోసం ప్రయత్నిస్తోంది. అయితే 4 రోజులుగా ఆయన అందుబాటులో లేరు. ఈ వ్యవహారంపై 2 రోజుల్లో పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలందాయి. రవితేజ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు భాష్యం స్పందించలేదు. ఇక పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యవహారంపై అయితే టీడీపీ అధిష్టానమైతే ఆరా తీస్తోంది. జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్న రవితేజకి పార్టీ సభ్యత్వం ఇవ్వడంపై వివరణ కోసం ప్రయత్నిస్తోంది. అయితే 4 రోజులుగా ఆయన అందుబాటులో అయితే లేరు. మరి ఈ వ్యవహారంపై 2 రోజుల్లో పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలైతే అందాయి. మరి రవితేజ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు భాష్యం అయితే స్పందించలేదు. ఆయన ఎక్కడున్నారు, మరి ఏ విధంగా స్పందించే అవకాశాలున్నాయనేది తెలియాల్సి ఉంది. ఇక పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం అయితే ఆరా తీస్తోంది. జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్న రవితేజకి పార్టీ సభ్యత్వం ఇవ్వడంపై వివరణ కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఆయన అందుబాటులో లేరు. అదేవిధంగా 4 రోజులుగా ఆయన అందుబాటులో లేరు. మరి ఈ వ్యవహారంపై 2 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కి అయితే పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. మరి రవితేజ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు భాష్యం అయితే స్పందించలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, భాష్యం ప్రవీణ్ ప్రెజెంట్ ఎక్కడున్నారు? ఈ టీడీపీ అధిష్టానం అయితే ఆరా తీస్తోంది. ఆయనకు సంబంధించి ఆ రవితేజకి సభ్యత్వం పైన కూడా ఆరా తీస్తోంది. ఏం జరగబోతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పల్నాడు జిల్లా జగన్ పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే రప్ప సినిమా డైలాగులు, అలాగే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి అమలు చేస్తాం, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తులకు సంబంధించి కూడా రవితేజ ఎవరైతే ప్రస్తుతం అరెస్ట్ అయ్యి పోలీసుల రిమాండ్ లో సబ్ జైల్లో రిమాండ్ గా ఉన్నాడో రవితేజకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇచ్చారని చెప్పి కూడా వైసీపీ పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు కూడా స్పందించారు. అయితే తమకు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తమ పథకం వల్ల ఎక్కువగా ఇన్సూరెన్స్ అలాగే పథకాలు వస్తాయనే ఉద్దేశంతో తమ వద్ద సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పి కూడా క్రోసూరు మండల పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇవ్వాల్సి వచ్చింది, అతనికి ఎందుకు ఇచ్చారు, అతను వైఎస్ఆర్సీపీ అయితే మనం ఇచ్చామా, లేకపోతే టీడీపీ అయితే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడా, లేకపోతే ఆ రోజు వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేసిన దానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాడా అనే దానికి సంబంధించి కూడా స్థానిక శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ కోసం వచ్చి పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా 18వ తేదీన జగన్ పర్యటన కొనసాగితే ఈ రోజు 23వ తేదీ దాదాపుగా 4-5 రోజుల కాలంగా కూడా ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేడని తెలుస్తుంది. అలాగే ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ సభ్యత్వ విభాగం ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా కానీ అందుబాటులోకి రాలేదని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సభ్యత్వ విభాగం నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్కి పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రేఖ శివ, అయితే టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. మరి ఈయన ఈ విధంగా వ్యవహరించడానికి గల కారణాలేంటి? గతంలో ఈయన పైన ఏదైనా ఆరోపణలు కానీ ఏదైనా కంప్లైంట్స్ కానీ ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈయన పూర్తిగా రాజకీయాలకి కొత్తగా ఉన్న వ్యక్తి, రాజకీయాలకు ఎందుకు పెద్దగా అవగాహన లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన ఈ నేపథ్యంలో సడన్ గా 2024 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఈయనకి కార్యకర్తలకి నేతలకి చాలా గ్యాప్ కొనసాగింది. వాస్తవానికి పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది నేతలు కార్యకర్తలు అనే సమాచారం కూడా ఆయన దగ్గర లేనట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో నా నియోజకవర్గానికి కొంత ఎక్కువగా దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎప్పుడో వారానికి 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగిలిన సమయంలో ఆయన అందుబాటులో ఉండట్లేదని ఇప్పటికే ఆయనపై అధిష్టానానికి కోకొల్లలుగా ఫిర్యాదులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి చాలా చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించిన రవితేజ వ్యవహారం మాత్రం పార్టీ కానీ ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా స్పందించింది. ఈ అంశంపై ఆయనతో వివరణ కోరే ప్రయత్నం చేసిన ఆయన ఏమాత్రం కూడా అందుబాటులోకి రాకపోవడం పట్ల కూడా అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రేఖ శివ, అయితే ఇప్పుడు ఈ భాష్యం ప్రవీణ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా
ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇప్పటికే జిల్లా అధ్యక్షుడి నుంచి నివేదిక తెప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 2-3 రోజుల్లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. వివరాలు సేకరించిన తర్వాత ఆయన ఇచ్చిన నివేదికని బేస్ చేసుకుని ఆ తర్వాత క్రమశిక్షణా సంఘం ఎదుట ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం గీత దాడుతున్నారని చెప్పి గతంలో ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కావచ్చు, ఇట్లా రకరకాల వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం గీత దాడుతున్న వ్యక్తులపై కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇటు పార్టీ ఇటు ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేస్తాం. దానిలో భాగంగానే ఈ అంశానికి సంబంధించి వివరాలు సేకరించే పనులు అయితే పార్టీ అధిష్టానం ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.